శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ. వ్యాఖ్యానం డాక్టర్ ఎస్ అమరనారాయణరావు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 పథకం కింద చేపట్టిన డిమాండ్ సర్వేలో అర్హత గల ప్రతి ఎస్టీ కుటుంబాన్ని చేర్చాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆదేశించారు. నెల్లూరులో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇసుక అందుబాటులో ఉండడంతో గృహ నిర్మాణాల్లో పురోగతి సాధించాలన్నారు. డిమాండ్ సర్వేలో అర్హత ఉన్న లబ్ధిదారులందరి పేర్లను నమోదు చేయకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. బోగోల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థులకు సదుపాయాలు సరిగా లేకపోవడంతో అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చదువుతోనే సమాజంలో పేదరికం అంతమవుతుందని, పేదల విద్యకు ఎన్డీఏ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ పరమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సదస్సులను నిర్వహిస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర పరిధిలోని ఏసీ నగర్లో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులలో అధిక శాతం భూ సమస్యలే ఉన్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించేందుకు ఈ సదస్సులు దోహదం చేస్తాయన్నారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఓ ఆనంద్ ఆదేశించారు. నెల్లూరులో పర్యాటక రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక, దేవాదాయ, అటవీ శాఖ పరిధిలోని దర్శనీయ ప్రదేశాల పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. జిల్లాలోని సైన్స్ మ్యూజియం, చిల్డ్రన్స్ పార్క్, నగరవనం వంటి పర్యాటక ప్రదేశాలను విద్యార్థులందరూ సందర్శించేందుకు తగిన ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ అన్నారు. నెల్లూరులోని కలెక్టరేట్లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమరజీవి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రానికి పొట్టి శ్రీరాములు అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని, ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసి కావడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులో నూతనంగా నిర్మించిన దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందన్నారు. త్వరలోనే 250 వేద పండితుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఆలయాలకు చెందిన విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో భూ ఆక్రమణ జరగకుండా ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని, దీనికి సంబంధించిన నియమ నిబంధనలను రూపొందిస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. నెల్లూరులో ఆర్టీసీ జోనల్ చైర్మన్గా సన్నపరెడ్డి సురేష్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఆర్టీసీని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజలకు అదనపు బస్సు సౌకర్యాలను కల్పిస్తామని, అంతేకాకుండా బస్ ఛార్జీలను కూడా తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీలో త్వరలోనే 7,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి సహకారం అందించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ ఆదేశించారు. నెల్లూరులో జరిగిన జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన పథకం ద్వారా గ్రామీణ ప్రాంత యువతను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించాలన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు, పరిశ్రమల స్థాపనకు అవసరమైన చర్యలు వేగవంతంగా తీసుకోవాలన్నారు. విభిన్న ప్రతిభావంతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ పిలుపునిచ్చారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతుల కోసం నెల్లూరులోని వెంకటాచలంలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, దీనివల్ల ఎందరికో ఉపయోగం కలుగుతోందన్నారు. ఈ సంస్థను ఉపయోగించుకోవాలని ఆమె కోరారు.